ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ శౌర్యని పడుకోబెట్టేసి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దీప వచ్చి ఆగండి బాబు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి ఏమైంది బాబు శౌర్యకి మీరు అసలు విషయం ఏమిటో చెప్పకుండా దాచేస్తున్నారు. అసలు శౌర్యకి ఏమైంది? ఎందుకు ఇలా పదే పదే సార్లు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఇప్పుడు దీపక్ ఏం చెప్పాలి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం నా కూతురికి ఏమైంది? నా కూతురికి ఏమైంది? అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న కార్తీక్ అయితే నీ కూతురు అంటున్నావేంటి? నాకు కూడా కూతురే కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం అసలు శౌర్యకి ఏమైందో అసలు విషయం ఏంటో చెప్పండి మీరు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే నీ కూతురు అంటున్నావు. ఎప్పుడు నన్ను భర్తగా అంగీకరిస్తావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం మిమ్మల్ని భర్తగా అంగీకరించాను అని ఎప్పుడో చెప్పాను కదా! మీతో ఉంటున్నాను కదా! అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే నువ్వు ఉంటున్నావు అంతే ఈ రూమ్‌లో ఆ కుర్చీ బల్ల ఉన్నట్టే నువ్వు ఉంటున్నావు. అంతేగాని నాకు భార్యగా ఉండడానికి నువ్వు అంగీకరించడం లేదు మనస్ఫూర్తిగా అని చెప్పేసి అంటాడు. అక్కడున్న దీపమాత్రం నువ్వు మాటని ఎటువైపో వెళ్ళనిస్తున్నారు. అసలు శౌర్యకి ఏమైందో అడుగుతూ ఉంటే మీరు మాటని ఇంకా దాటేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపక్ అయితే ఆ శౌర్యకి ఏమైందో అని చెప్పేసి అడుగుతూ అక్కడున్న కార్తీక్ మాత్రం నేను చెప్పాలనుకోవటం లేదు. శౌర్య బాగానే ఉంది. ఏవో కొన్ని టాబ్లెట్స్ వేయమంటున్నారు. ఇంకా చాలా భయపడుతూనే ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపక్ అయితే అంగీకరించకుండా ఇప్పుడు ఒట్టేసి చెప్పండి బాపుగారు నా మీద అసలు శౌర్యకి ఏమైంది నా మీద ఒట్టేటికైనా అసలు నిజం చెప్పండి నా మీద ఒట్టేసి చెప్పండి అనేసి దీప కార్తీక్‌ని అడుగుతూ ఉంటుంది.